సంఘంలో మనము అనేక మంది అయినా క్రీస్తులో ఒక్క శరీరముగా మనము ఉన్నాము. మన శరీరాన్ని ఒకసారి ఆలోచించండి. చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు అన్నీ వేరు అవయవాలు. అన్నీ ఒకే పని చేయవు. కానీ అవన్నీ కలిసి పనిచేస్తేనే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. అలాగే సంఘం కూడా. సంఘం ఒక భవనం కాదు. సంఘం అంటే మనమందరం. నువ్వు, నేను మనమందరం. మనమందరం కలిసి క్రీస్తు శరీరము. మనలో ప్రతి ఒక్కరూ ఆ శరీరంలో ఒక అవయవం. ఎవరు అవసరం లేని వారు కాదు, ఎవరు చిన్నవారు కాదు, ఎవరు తక్కువ వారు కూడా కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం వేరు కావచ్చు, కానీ ఆ వరాలు విలువైనవి. కొంతమందికి ప్రత్యేకమైన వారికి చాలా వరాలే ఇస్తాడు. 1 తలాంతు, 2 తలాంతులు, 5 తలాంతులు అని ఉంటుంది కదా బైబిల్‌లో. అట్లా చెప్తున్నాను. ఇక కొంతమందికి దేవుని వాక్యాన్ని స్పష్టంగా, ధైర్యంగా ప్రకటించే వరం ఇస్తాడు. ఇంకా కొంతమందికి సేవ చేసే హృదయం. కొంతమందికి దేవుడు సంఘ అవసరాలను గమనించి నిశ్శబ్దంగా ప్రేమతో పరిచర్య సహాయం చేసే వరాన్ని ఇస్తాడు. ఉదాహరణకు సంఘంలో కుర్చీలు సర్దడం, శుభ్రం చేయడం, నీళ్లు పెట్టడం, వంట వండడం, ఇంకా రకరకాల సంఘ పరిచర్యలు ఉంటాయి కదా, అవన్నీ అన్నట్టు. మీటింగులు కూడా ఏర్పాట్లు చేస్తారు. ఇవి చిన్న పనులు కానే కాదు, చాలా గొప్ప సేవలు. కుర్చీలు వేయడం గొప్ప సేవే, ఊడవడం గొప్ప సేవే, నీళ్లు తెచ్చి పెట్టడం గొప్ప సేవే, భోజనాలు వండడం గొప్ప సేవే, వడ్డించడం గొప్ప సేవే, తిన్న ప్లేట్లు తీయడం కూడా గొప్ప సేవే. ఈ సేవ చేసే వరం ఉన్నవాళ్ళు స్టేజ్ మీద కనబడరు, కానీ వారి పని లేకపోతే సంఘం సరిగ్గా నడవదు. ఇక బోధించే జ్ఞానం. కొంతమందికి దేవుని వాక్యాన్ని సరైన అర్థంతో సులభంగా, స్పష్టంగా ఇతరులకు అర్థమయ్యేలా చెబుతారు. ఇంకా కొంతమంది ప్రోత్సహిస్తారు. ప్రోత్సహించే వరం. ప్రోత్సహించడం అంటే నిరుత్సాహంగా ఉన్నవారిని ప్రోత్సహిస్తారు, మాటల ద్వారా లేవనెత్తుతారు, వారిని బలపరుస్తారు. ఎలా ఉంటారు ఈ వరం ఉన్నవాళ్ళంటే, ఎవరు దిగులుగా ఉన్నారో వెంటనే గుర్తిస్తారు, సరైన సమయంలో సరైన మాట చెబుతారు. వీళ్ళ మాటలు విన్న వాళ్ళకు ధైర్యం వస్తుంది. ఉదాహరణకు, పర్లేదు బ్రదర్, పర్లేదు సిస్టర్, దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పాలి. పడిపోయిన వారిని లేవనెత్తాలి. సేవ చేస్తున్న వారిని మెచ్చుకోవాలి. వదిలేయాలనుకునే వారికి, రావద్దనుకునే వారికి ధైర్యం చెప్పాలి. ఇవే ప్రోత్సహించే మాటలు. సంఘంలో కొంతమంది ఏ పని చేయరు కదా, వాళ్ళు ఈ పని చేయండి, అందరినీ ప్రోత్సహించండి. ఇది కూడా దేవుని యొక్క వరమే. ఈ వరం అన్నిటికంటే సులువు. ఇక ఇంకో వరం చూద్దాం. ఇచ్చే మనసు. అంటే కొంతమందికి ఇచ్చే మనసు ఉంటుంది. దేవుడు ఇచ్చిన దానిలోంచి సంతోషంగా, స్వచ్ఛమైన హృదయంతో ఇతరులకు ఇస్తారు. ఎలా ఉంటారు ఈ వరం ఉన్న వాళ్ళంటే, ఇచ్చేటప్పుడు బాధపడరు, లెక్కలు కట్టరు, లెక్కలు పెట్టరు, ఇంత ఇచ్చాను అని అనుకోరు, సనగరు గునుగరు, ఆనందంగా ఇస్తారు. అవసరాన్ని చూసి వెంటనే స్పందిస్తారు. ఉదాహరణకు, అవసరంలో ఉన్నవారికి డబ్బు సహాయం చేస్తారు, సంఘానికి సహకారం చేస్తారు, ఆహారం వారం వారం కానీ నెలకొకసారి కానీ ఆహారం అయినా సంఘంలో ఏర్పాటు చేస్తారు, వస్త్రాలు ఇస్తారు, ఎవరికైనా అవసరం ఉంటే దాచుకోకుండా పంచుకుంటారు. ఇంకోటి నాయకత్వం. నాయకత్వం అంటే ఇతరులను సరిగ్గా నడిపించడం, ముందుండి మార్గం చూపించడం. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఈ వరం ఉన్నవాళ్ళు బాధ్యత తీసుకుంటారు, ముందుండి పనిచేస్తారు, ఇతరులను ప్రోత్సహించి నడిపిస్తారు, పని పూర్తి అయ్యే వరకు శ్రద్ధగా ఉంటారు. ఉదాహరణకు, సంఘంలో ఒక గ్రూప్ను నడిపిస్తారు, సేవలను సక్రమంగా నిర్వహిస్తారు, ఇతరులను కలిపి పని చేస్తారు, సమస్యలు వచ్చినప్పుడు దారి చూపిస్తారు. ఇంకా ముఖ్యంగా నాయకత్వం అంటే ఆజ్ఞలు ఇవ్వడం కాదు, సేవ చేస్తూ ముందుండడం. ఫస్టు నాయకుడు సేవ చేయాలి, తర్వాత మన వెనుకున్న వారిని నడిపించాలి. నిజమైన నాయకుడు ముందుగా తానే చేస్తాడు, తర్వాత ఇతరులను నడిపిస్తాడు. ఇంకా కొంతమంది ఉంటారు కరుణ గల వాళ్ళు. కరుణ అంటే ఇతరుల బాధను చూసి మనసు కదలడం మాత్రమే కాదు, వారికి ప్రేమతో సహాయం చేస్తారు. ఎలా ఉంటారు ఈ వరం ఉన్నవాళ్ళంటే, ఇతరుల బాధ చూసి తట్టుకోలేరు, వెంటనే సహాయం చేయాలనిపిస్తుంది. కఠినంగా కాదు, మృదువుగా మాట్లాడతారు, ప్రేమతో, దయతో దగ్గరవుతారు. ఉదాహరణకు, బాధలో ఉన్న వారిని పరామర్శిస్తారు, రోగులను చూసుకుంటారు, ఆసుపత్రిలో ఉంటే కూడా వెళ్తారు, ఒంటరిగా ఉన్నవారికి తోడుగా ఉంటారు, తప్పు చేసిన వారిని ప్రేమతో మళ్ళీ తిరిగి లేవనెత్తుతారు. ముఖ్యంగా కరుణ అంటే కేవలం అయ్యో పాపం అని అనడం కాదు, వారి దగ్గరకు వెళ్ళి వారికి తోడుగా నిలబడి ఉండడం. గుర్తుంచుకోండి, ఇతరుల కన్నీళ్లు చూసి స్పందించే హృదయం, అదే కరుణ. కరుణ అంటే దేవుని ప్రేమ మన ద్వారా ఇతరులకు చేరడం. ఇవన్నీ దేవుని వరాలే. కానీ ఈరోజు ఒక నిజం చెప్పాలి. కొంతమంది సంఘానికి వస్తారు, వచ్చినమా, విన్నామా, వెళ్ళిపోయినామా, కథం, ఇక అంతే. ఇక ఏ పని చేయరు, ఏ బాధ్యత తీసుకోరు. ఇంకా కొందరైతే తమ ఇంట్లో వారిని కూడా ప్రోత్సహించరు. నువ్వు కూడా ఏదైనా సేవ చేయి సంఘంలో అని చెప్పరు. ఆదివారం ఉదయాన్నే పంపరు. కొంతమంది వస్తారు. కానీ మనం కూడా ఇలా ఉండకూడదు. మన శరీరంలో ఒక అవయవం పనిచేయకపోతే మనం ఎంత బాధపడతామో, అలాగే సంఘంలో ఒక వ్యక్తి తన వరాన్ని వాడకపోతే క్రీస్తు శరీరంలో ఒక భాగం పనిచేయదు, మొత్తం శరీరం ప్రభావితం అవుతుంది. అది క్రీస్తుకు సంతోషం కాదు, బాధ, దుఃఖం అని కూడా చెప్పవచ్చు.
అందుకే మనం ఈ విధంగా బ్రతకకూడదు. నేను వచ్చాను, విన్నాను, వెళ్ళిపోయాను కాదు. మనము దేవుని ఇలా అడగాలి, ప్రభువా నీవు నాకు ఇచ్చిన వరం ఏమిటి? ఆ వరాన్ని నేను సంఘంలో ఎలా వాడాలి? నన్ను వాడుకో, నన్ను ఉపయోగించుకో అని మనం దేవుణ్ణి అడగాలి, ప్రార్థించాలి. మన వరం చిన్నది కాదు. నీ పనైనా నా పనైనా అవసరం లేనిది కాదు. నువ్వు నీ పని చేస్తే, నేను నా పని చేస్తే సంఘం బలపడుతుంది. నువ్వు చేయకపోయినా, నేను చేయకపోయినా సంఘం లోపిస్తుంది. చివరిగా మనం అందరం కలిస్తేనే సంపూర్ణం అవుతాము. సంఘంలో పోలికలు కాదు, సహకారం ఉండాలి. అసూయ కాదు, ప్రేమ ఉండాలి. గర్వం కాదు, వినయం ఉండాలి. సంఘంలో నీవు నిశ్శబ్దంగా కూర్చోవడానికి కాదు, క్రీస్తు శరీరంలో పనిచేసే అవయవంగా ఉండటానికి పిలువబడ్డావు. అర్థమైందా? మళ్ళీ చెప్తా. సంఘంలో వచ్చినమా, కూసునమా, విన్నమా, పోయినమా అని నిశ్శబ్దంగా కూర్చోవడానికి మనము పిలువబడలేదు. క్రీస్తు శరీరంలో సంఘంలో పనిచేసే అవయవంగా ఉండటానికి పిలువబడ్డాము. అర్థమైందని నమ్ముతున్నాను. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఈ మాటలన్నీ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4-8 వచనాల వరకు దాన్ని బట్టి చెబుతున్నాను. అర్థమైందని నమ్ముతున్నాను. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన గాక.